ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిండు అని చెప్పేసి ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీద జన సైనికులు దాడి చేసిర్రు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్తనైతే వైరల్ అవుతుంది. మరి జన సైనికులు ఆర్ఎంపీ డాక్టర్ మీద ఎందుకు దాడి చేసినట్లు, ఆర్ఎంపీ డాక్టర్ మీద దాడి చేసే విధంగా జన సైనికులను పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించిర్రా? అసలు ఏం జరిగింది? జన సైనికుల దాడి వెనుక కారణాలు ఏంది? ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి అభిమానులన్నా జన సైనికులన్నా చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి మార్గంలో నడుస్తారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన అందరికీ తెలుసు, మానవత్వంలో ఏ విధంగా ముందుకు పోతాడు, సహాయం చేయడానికి ఎక్కడ వెనుకడిగాడు. ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి పరిణామం వచ్చినా, రైతులకైనా ఇంకెవరికైనా సహాయం చేయడంలో పవన్ కళ్యాణ్ ముందుంటాడు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే జన సైనికులు, ఆయన అభిమానులు ఒక ఆర్ఎంపీ మీద దాడి చేయడాన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజంగానే ఆర్ఎంపీ మీద దాడి చేసిర్రా అంటే, వాస్తవంగా మాట్లాడుకుంటే ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలైతే జుగుసకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానం కొనిదెల పవన్ కళ్యాణ్ గాడిని వాడొక పిచ్చోడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి గురించి వాడు వీడు అని ఇంటి పేరు తీసి మరి ఆ విధంగా మాట్లాడడం. ఆర్ఎంపీ డాక్టర్ అంటే సమాజంలో ఎంతోమంది మనోడు దగ్గరికి వస్తారు, మనోడు ఒక మంచి విధానంలో ఉండాలి. కానీ అలాంటి వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా పిచ్చోడు అని సంభవించే విధంగా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని నీచంగా విమర్శించే విధంగా ఉంటే ఎందుకు సహిస్తారు? ఎందుకంటే అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించరు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని దూషించరు, ఆయన పిల్లల్ని దూషించరు. పవన్ కళ్యాణ్ గారి లాగానే జన సైనికులు చాలా సైలెంట్గా ఉన్నారు. ఆయన అభిమానులు కూడా ఎక్కడా ప్రతిఘటించలేదు. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నన్ను విమర్శించినా ఏం చేసినా ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, అప్పుడు సమాధానం చెబుదామని ఆయన సంధాయిస్తే వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. అలాంటిది ఆయన అధికారంలో ఉన్నాడు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, పిచ్చోడా అంటాము, లేదంటే వాడు వీడు అని సంబోధిస్తామంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది కూడా మనం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడతాం, మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి, మనకు ఏదైనా మాట్లాడే అది ఉంది, స్వేచ్ఛ ఉంది కాబట్టి, నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతా అంటే మనోడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు. ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోతే ఇంకో నలుగురు పుట్టుకొస్తారు. కానీ ఎన్నిసార్లు ఓపిక పడతారు? అలా ఓపిక పట్టలేకనే అందరూ ఒకలా ఉండరు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా పవన్ కళ్యాణ్ గారు శాంతంగా ఉండండి అని చెప్తే అందరూ శాంతంగా ఉండరు కదా. అది ఏ పార్టీ కార్యకర్తలైనా ఒక్కోసారి ఈ విధంగానే ఆగ్రహానికి లోనవ్వాల్సి వస్తుంది. ఆ బుద్ధి చెప్పి మరి సారీ చెప్పించారు మనతోటి. మనల్ని మందలించి మనం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి ఏదైతే ఆర్ఎంపీ డాక్టర్ ఉందో ఆ ఆర్ఎంపీ డాక్టర్ని మందలించి మరీ సారీ చెప్పించారు. పోలీసు కూడా ఆర్ఎంపీ డాక్టర్ ఏవైతే మాటలు మాట్లాడో, ఒక డిప్యూటీ సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకొని మనోడిని అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది, విచారణ కూడా చేస్తున్నారు. అయితే దీనిపైన మచిలీపట్నంలో ఉండే వైసీపీ నాయకుడు పేర్ని నాని లాంటి వాళ్ళు దీన్ని కులాల వారిగా ఆపాదిస్తూ ఆ వ్యక్తిని రాజకీయానికి వాడుకుందామనే ప్రయత్నం అయితే చేస్తాడు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే విమర్శలు చేయడానికి ముందుకొచ్చే వ్యక్తుల్లో ఈ పేరుని నాని ముందుంటాడు, మన అందరికీ తెలుసు. ఎప్పుడైనా ఒక వ్యక్తి, ఆయన ఒక ఆర్ఎంపీ డాక్టరు ఆయనతోటే సారీ చెప్పించారు అంటే ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి విషయాల్ని, సున్నితంగా ఉన్న విషయాల్ని రాజకీయ కోణంగా కాకుండా ఎవడైనా తప్పు చేస్తే దాన్ని తప్పు అనే విధంగా రాజకీయ నాయకుడు ఉందాగా ప్రవర్తించాలి. కానీ పేరుని నాని అట్లా కాదు, అవకాశం ఇది ఉంది కదా, దీన్ని మనం క్రియేట్ చేసుకొని ఈ అవకాశాన్ని వాడుకుందాం అనే విధంగా ఆయన ప్రవర్తన అయితే కనబడుతుంది. ఇది అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్న మాట. నిజంగా పేర్ని నాని గారు కాదు, ఆ ప్లేస్లో ఏ రాజకీయ నాయకుడున్నా కూడా అది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సమసిపోయే విధంగా, ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు జరిగిన వారికి అండగా నిలబడే విధంగా ఉండాలి. కానీ రెండు వర్గాల మధ్య, రెండు రాజకీయ పార్టీల మధ్య, లేదంటే ఇది ఒక చిన్న విషయాన్ని కులాల మీదకి తీసుకొచ్చి దాన్ని విషయాన్ని పెంచి పెద్ద చేద్దాం అనుకుంటే చివరికి వాడి మేరకే చుట్టుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గతంలో విమర్శించిన వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అయిందో మన అందరం చూసినామని అక్కడ జన సైనికులు కూడా అదే మాట చెప్తున్నారు. నిజంగా జన సైనికులు ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీద దాడి చేయడం అనేది కూడా తప్పే, అది ముమ్మాటికి తప్పే అవుతుంది. ఎందుకంటే ఏ వ్యక్తి మీదైనా దాడి చేయడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. కానీ దాడి చేయడం కాకుండా
వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మేము దాడి చేయలేదు, మందలించాము, బుద్ధి చెప్పినాము, ఇంకొకరు ఇలాంటి తప్పు చేయకూడదనే ఉద్దేశంతో క్షమాపణ చేయించినామని జన సైనికులు చెప్తారు. లేదు ఈ పేర్ని నాని లాంటి వాళ్ళు దాడి చేశారు ఆ పలానా కులమోని మీద అని చెప్పి ఈయనే క్రియేట్ చేసే ప్రయత్నం ఈయనే చేస్తుండు. ఏది ఏమైనప్పటికీ పోలీసుల విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మీద నోరు ఉంది కదా, ఫ్రీడమ్ ఉంది కదా, ఏది పడుతుంది మాట్లాడతామంటే అది తప్పు. ఈ పార్టీ వాళ్ళని కాదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇట్లా దాడి చేసిన అనే వార్తలు వస్తున్నాయి. అలా దాడి చేయడం కూడా తప్పే అవుతుంది. ఎవరైనా సరే మనం ఎదుటోనికి గౌరవం ఇస్తే మనం కూడా గౌరవాన్ని పొందుతాం. ఎదుటోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఒక ఇట్లుంటాయి పరిణామాలు. ఇది కూడా ఆలోచన చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు. ముఖ్యంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి ఏదైనా పడతాడు, ఆ వ్యక్తిని తిడితే మనం ఫేమస్ అవుతామంటే చివరికి ఇలాంటి దెబ్బలు కూడా పడాల్సి వస్తుంది. ఈ విధంగా క్షమాపణ కూడా చెప్పాల్సి వస్తుంది. అది కూడా గ్రహించుకోండి. ఏది ఏమైనప్పటికీ జన సైనికులు కొట్టలేదు, మేము క్షమాపణ ఇప్పించినాం, ఇంకొకరు ఈ విధంగా చేయకూడదని వాళ్ళు చెప్తుంటే లేదు దాడి చేసిరని చెప్పేసి వీళ్ళు చెప్తారు. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. నిజంగా చెప్తున్నా ఈ పోలీస్ విచారణ జరగాలి. ఇలాంటి వ్యక్తులు ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడాలి. ముఖ్యంగా ఎవరైనా సరే మర్యాద దాటి ప్రవర్తిస్తే కఠినంగానే శిక్షలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. జై హింద్.